ఈ దాడిని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒకటి ఏంటంటే వీళ్ళకు నిజమైనటువంటి హిందూ మతం అంటే ఏంటో తెలియదు. నిజమైనటువంటి హిందూ మతం అంటే వేదాల్లో ఏముంది, ఉపనిషత్తులో ఏముంది, లేదా అందరి మానవుల్లో ఉండేటటువంటి ఆత్మ ఒకటే అనేది మెయిన్గా హిందూ మతం చెప్తుంది. అంటే ఈ లోకంలో సమస్త జీవులు, ప్రాణులు అవన్నీ భగవంతుడే ఇన్ని రూపాయలు అయినాడు అనేది మెయిన్గా హిందూ మతం చెప్తుంది. అలాంటప్పుడు ఒకరినొకరు ద్వేషించుకోవడం కానీ, ఒకరినొకరు వ్యతిరేకం చేయడం కానీ హిందూ మతం అసలు బేసిక్ కాదు. హిందూ మతంలో బేసిక్ ఫస్ట్ విషయం ఏంటంటే దీన్ని ధ్యానం చేసుకోవడం, పరమాత్మ తపస్సు చేసుకోవడం. పూర్వకాలం ఋషులకు అంత జ్ఞానం ఎట్లా వచ్చింది? వాళ్ళు అడవుల్లో ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు. ఇట్లా రోడ్ల మీద తిరిగి రాజకీయాలు ఎప్పుడు వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఇది హిందూ మతం అనేది వేరే. తర్వాత భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చింది, అందరూ ఉంటున్నారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉంటారు. ఇది లౌకిక దేశం. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అన్ని మతాల వాళ్ళని మనం ప్రేమించాల్సిన అవసరం ఉంది. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాల వాళ్ళని కూడా, దళితులను మందిరంలోకి రానివ్వము, దళితులకి అయితే ఉందో ఈ విధంగా వాళ్ళు విందులను వినోదులను పాల్గొనద్దు, అలాంటివన్నీ కూడా తప్పు. లేకుంటే బాల్య వివాహాలు చేయడం, వితంతు వివాహాలు చేయడము, తర్వాత సతీ సహగమనం, ఇలాంటివన్నీ కొన్ని మనకు దగ్గర ఉండే పొరపాట్లు. ఆ పొరపాట్లన్నింటిని కూడా ఈ యొక్క సంఘ సంస్కరణ చేసేటటువంటి వాళ్ళు అంతమంది ఖండించుకుంటూ వచ్చారు. బ్రహ్మంగారు హిందువులను ముస్లిం సమానంగా చూశాడు. షిరిడి సాయిబాబా హిందువులను ముస్లిం సమానంగా చూశాడు. కబీర్ ఎప్పుడు కూడా ఆయన హిందూ వదిలేవదు, ముస్లిం వదిలేవదు. షిరిడి సాయిబాబా కూడా హిందూ వదిలేవదు, ముస్లిం వదిలేవదు. అట్లా హిందువో ముస్లిమో తెలియని యోగులు చాలామంది ఉన్నారు భారతదేశంలో. కాబట్టి హిందూ మతం, నిజమైనటువంటి హిందూ మతంలో ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉండదు. కాబట్టి వీళ్ళు మేము హిందువులకు ప్రతినిధులమని చెప్పుకోవడమే కరెక్ట్ కాదు. సార్, ఈ కశ్యప్ రెడ్డి మీద కేసు అయిందా సార్? అయిందని చెప్తున్నారు, కానీ సరైనటువంటి సెక్షన్ పెట్టారో పెట్టారో తెలియదు. సరైన సెక్షన్ అయితే 351(3) కింద వస్తుంది. ఆ విధమైనటువంటి సెక్షన్ పెడితే అది నాన్ బెయిలబుల్ అవుతుంది. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించే అవకాశం ఉంటుంది. అంటే కొట్టినందుకు నాన్ బెయిలబుల్ కేసు వేయొచ్చా సార్? అంటే చంపుతానని బెదిరించాడు కాబట్టి ఒక భయాందోళన అక్కడ కలిగించాడు కాబట్టి అది అవుతుంది. మరి ఇప్పటికి 2 రోజులు అయిపోయింది సార్ ఇది దాడి జరిగి. ఇప్పటి వరకు పోలీసులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. దీని మీద మీ ఉద్దేశం ఏంటంటే ఉన్నత పోలీస్ అధికారులు లేకపోతే రాజకీయ నాయకుల మరి ఏదైనా జోక్యం చేసుకుంటున్నారో ఏమో మనకు తెలియదు దాని లోపల. కానీ ఉన్నత పోలీస్ అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చట్ట ప్రకారంగా తను వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొని పోవాలా. అదేవిధంగా హోంమంత్రి, మన ముఖ్యమంత్రి కూడా ఇందులో జోక్యం చేసుకొని ఆ దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి ప్రయత్నం చేయాలి. సో చూసాం కదా, జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా చెప్తున్నారు దీన్ని నాన్ బెయిలబుల్ కేసుగా తీసుకోవాలి అని. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక ఆటో ఇష్యూ మీద స్పందించిండ్రు, ఇంకా వేరే ఇష్యూస్ మీద స్పందిస్తున్నారు. కానీ మరి విజయ విహారం రమణమూర్తి గారు జై భారత్ అని ఒక సంస్థ పెట్టి ఇందులో 20 సంస్థలకు పైగా నడిపిస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక్కటే అని సందేశం ఆయన ఇస్తూ వెళ్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి చాలామంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.